రైట్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఎస్ఎంఎస్ ఇన్సిడెంట్ లో ఒక కార్మికుడి నరకయాతనలోనూ కుటుంబం గురించి ఆలోచించడం అందరినీ కంటతడి పెట్టిస్తుంది. ఒళ్లంతా కాలిపోయినా అంబులెన్స్ లో వెళ్తూ కుటుంబానికి జాగ్రత్తలు చెబుతూ వీడియో చేశాడు. అంత బాధలో కూడా పిల్లలకు జీవితంలో ఎదుగుదలకు దిశానిర్దేశం చేశాడు. పెద్ద కుమారుడికి ఎలా ఉండాలో జాగ్రత్తలు చెప్పాడు. శరీరంపై ఏర్పడిన ఆ బాధ కన్నా ఆ సమయంలో కూడా పిల్లలు, భార్య, కుటుంబం గురించి ఆలోచిస్తూ చెప్పిన జాగ్రత్తలు అందరి హృదయాలను కలిచివేస్తోంది. తమ్ముడి ముందు ఎప్పుడు చిరాకు పలకే, తమ్ముడిని బాగా చేసిపించరా, నువ్వు కూడా బాగా చేసివా, అమ్మని బాగా చూసుకోండి ఉంటాంటాడు వర్మ. తమ్ముడి ముందు ఎప్పుడు చిరాకు పలకే, తమ్ముడిని బాగా చేసిపించరా, నువ్వు కూడా బాగా చేసివా, అమ్మని బాగా చూసుకోండి ఉంటాంటాడు. రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. రామకృష్ణ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది మృతి చెందగా 6 అయితే క్షతగాత్రులుగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మరి వారిలో కూడా కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లుగా మనకి సమాచారం అయితే అందుతోంది. ప్రస్తుతం వారి పరిస్థితి ఎలా ఉంది, వారికి అందుతున్న వైద్య సహాయం ఎలా ఉంది, ఆ వివరాలేంటి రామకృష్ణ? దేవి, విశాఖపట్నంలోని విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగినటువంటి ఘోర ప్రమాదం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. స్టీల్ మెల్టింగ్ షాప్ 1లో జరిగినటువంటి ఈ దుర్ఘటనలో 8 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా మరో 6 తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారిలో 2 పరిస్థితి విషమంగా అధికారులు చెప్తా ఉన్నారు. ప్రమాద తీవ్రత కారణంగా మృతదేహాలు పూర్తిగా కాలిపోవటంతో వాటిని గుర్తించడం కూడా కష్టంగా మారింది. స్టీల్ మెల్టింగ్ షాప్ లో సుమారుగా 150 టన్నుల ద్రవ ఉక్కును తరలిస్తున్నటువంటి సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవటం జరిగింది. దాదాపుగా 1540 నుంచి 1600 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతతో ఉన్నటువంటి ఈ ఉక్కు ద్రవాన్ని మోస్తూ ఉన్నటువంటి లాడిల్ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. దీంతో లావా పడినటువంటి ఉక్కు ద్రవం అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి కార్మికుల మీద పడింది. తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా కార్మికులు తప్పించుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. దాంతో కొందరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయాలతోటి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్టీల్ ప్లాంట్ యాజమాన్యం అత్యవసర చర్యలు అయితే ప్రారంభించడం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది, భద్రతా బృందాలు ఇవన్నీ కూడా ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. గాయపడిన వాళ్ళందరినీ కూడా వెంటనే కింగ్ జార్జ్ ఆసుపత్రితో సహా ఇతర వైద్య కేంద్రాలకు తరలించడం జరిగింది. ప్రస్తుతం అయితే వైద్యులు వారికి ప్రత్యేక చికిత్స అయితే అందిస్తా ఉన్నారు. ప్రమాద తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వెంటనే ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, అలాగే విశాఖ జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ప్రమాదానికి దారి తీసినటువంటి పరిస్థితులు, సహాయక చర్యలు, అలాగే క్షతగాత్రులకు అందుతున్నటువంటి వైద్య సేవల గురించి కూడా ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. మృతుల్లో 5 శాస్త్ర ఉద్యోగులు కాగా 3 ఒప్పంద కార్మికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి కేంద్ర ఉక్కు శాఖ మంత్రిగా ఉన్నటువంటి కుమారస్వామితో కూడా ఫోన్లో మాట్లాడటం జరిగింది. ప్రమాదం మీద పూర్తి వివరాలు కూడా ఆయనకు తెలియజేశారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా అండగా నిలవాలని కూడా ముఖ్యమంత్రి కోరటం జరిగింది. మరోవైపు ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి కూడా ఈ ఘటన మీద తీవ్ర దిగ్భ్రాంతాన్ని వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే ఆయన నేరుగా విశాఖపట్నానికి చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించడం జరిగింది. కేంద్ర పౌర విమాన శాఖ మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు, అలాగే స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కేంద్ర మంత్రి కుమారస్వామి అక్కడ సంఘటన ప్రమాద ప్రాంతాన్ని సందర్శించి ఆ తర్వాత ఆసుపత్రికి వెళ్లి కార్మికులను పరామర్శించడం జరిగింది. వైద్యులతో కూడా వారికి అందుతున్నటువంటి చికిత్స గురించి వివరాలు కూడా కేంద్ర మంత్రి కుమారస్వామి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కుమారస్వామి ఒక కీలక ప్రకటన అయితే చేయటం జరిగింది. ప్రమాదంలో మరణించినటువంటి ప్రతి కార్మికుడి కుటుంబానికి 25 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని, తీవ్రంగా గాయపడినటువంటి వారికి 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని కూడా
ప్రకటించారు. అలాగే మృతుల కుటుంబంలో అర్హత కలిగిన వారికి ఉద్యోగం అవకాశం కల్పిస్తామని కూడా హామీ ఇవ్వటం జరిగింది. బాధిత కుటుంబాలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కలిసి పూర్తి స్థాయి సహకారం అందిస్తామని కూడా మంత్రి కుమారస్వామి ప్రకటించడం జరిగింది. అలాగే కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కూడా ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని బాధాకరమని కూడా ఆయన పేర్కొనడం జరిగింది. నష్టాల నుంచి బయటపడి మళ్లీ గాడిన పడుతున్నటువంటి సమయంలో ఈ స్టీల్ ప్లాంట్ లో ఎలాంటి ప్రమాదం జరగటం ఆందోళన కలిగిస్తుందని కూడా ఆయన పేర్కొన్నారు. మృతుల కుటుంబాల భవిష్యత్తుకు స్టీల్ ప్లాంట్ బాధ్యత తీసుకుంటుందని కూడా హామీ ఇచ్చారు. కార్మికులు ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేస్తామని కూడా ఆయన స్పష్టం చేశారు. ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపేందుకు 3 నిపుణులతో కూడినటువంటి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. బొకారో స్టీల్ ప్లాంట్ సీనియర్ డైరెక్టర్ పర్యవేక్షణలో ఈ కమిటీని ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయబోతా ఉన్నారు. ప్రమాదానికి అసలు కారణాలేంటి, భద్రతా ప్రమాణాల్లో ఎక్కడ లోపం జరిగింది, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాల మీద కూడా కమిటీ అయితే దృష్టి సారించబోతా ఉంది. 15 రోజుల్లో ఈ కమిటీ నివేదిక సమర్పించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక ప్రమాదంలో మరణించినటువంటి వారి కుటుంబాల మృతదేహాలకు సంబంధించి తీవ్రంగా కాలిపోవడంతో ఆ మృతదేహాలను గుర్తించడం కష్టంగా మారింది. మొత్తం 8 మృతదేహాలను కింగ్ జార్జ్ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుల బంధువుల నుంచి DNA నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహిస్తా ఉన్నారు. DNA పరీక్షల ఫలితాల ఆధారంగా మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించబోతా ఉన్నారు. ఈ ప్రక్రియ వేగంగా కొనసాగుతుందని కూడా KGH సూపరింటెండెంట్ డాక్టర్ వాణి తెలియజేయడం జరిగింది. ఇక ఈ విషాద ఘటన నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టినటువంటి కొన్ని కార్యక్రమాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసుకోవడం జరిగింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం నిర్వహించాల్సినటువంటి సంక్షేమ సభ తిరుపతిలో జరగాల్సి ఉంది. ఈ కార్యక్రమాన్ని కూడా వాయిదా వేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. బాధిత కుటుంబాల పట్ల సంఘీభావం ప్రకటిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూటమి అధికార వర్గాలు కూడా వెల్లడించాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా కలెక్టర్ అలాగే పోలీస్ కమిషనర్ తోటి మాట్లాడి పరిస్థితిని ఆయన ఎప్పటికప్పుడు తెలుసుకోవడం జరిగింది. క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని కూడా అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని కూడా హామీ ఇవ్వడం జరిగింది. కొద్దిసేపటి క్రితం మంత్రి నారా లోకేష్ కూడా కొద్దిసేపటి క్రితం విశాఖ చేరుకొని అక్కడ కింగ్ జార్జ్ ఆసుపత్రికి వెళ్లి గాయపడినటువంటి కార్మికులను పరామర్శించడం జరిగింది. ఆ తర్వాత మృతుల కుటుంబ సభ్యులను కూడా కలిసి వాళ్ళను కూడా ఓదార్చారు. ఈ ఘటనను తీరని విషాదంగా ఆయన అభివర్ణించడం జరిగింది. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం అందిస్తుందని కూడా ఆయన స్పష్టంగా పేర్కొనడం జరిగింది. విశాఖ ఉక్కు కర్మాగారం దేశంలోని ప్రముఖ ఉక్కు పరిశ్రమల్లో ఒకటిగా గంతకెక్కింది. వేలాది మంది ఉద్యోగులు కార్మికులు ఇక్కడ పనిచేస్తా ఉన్నారు. గతంలో కూడా అనేక ప్రమాదాలు జరిగినప్పటికీ ఈ స్థాయిలో ప్రాణ నష్టం జరగటం మాత్రం ఇదే ప్రథమనే చెప్పుకోవాలి. అందుకే ఈ ఘటన మీద కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నాయి. భద్రతా ప్రమాణాలను మరింత కఠినంగా అమలు చేయాలని కూడా వాళ్ళంతా డిమాండ్ చేస్తా ఉన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగినటువంటి ఈ ఘోర ప్రమాదం 8 కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపిందనే చెప్పుకోవాలి. మృతుల కుటుంబాలకు అటు ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ప్రకటించినటువంటి సహాయం ఎంతైనా అయినప్పటికీ కూడా కోల్పోయిన ప్రాణాలను మాత్రం తిరిగి తీసుకురాలేనటువంటి పరిస్థితి. ప్రమాదానికి గల అసలు కారణాలు ఏంటి, వీటన్ని కూడా వెలుగులోకి రావాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా అటు కార్మికులు ప్రజలు కూడా కోరుతా ఉన్నారు. మరోవైపు ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం మీద ప్రస్తుతం పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. BNS 194 సెక్షన్ కింద స్టీల్ ప్లాంట్ PS లో FIR కూడా నమోదు చేయడం జరిగింది. దేవి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.